నమస్తే. గత ప్రభుత్వ బీఆర్ఎస్ హయాంలో గ్లోబరీనా సంస్థతో జరిగిన అవకతవకల్లో అనేక మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారంటూ ఆరోపిస్తూ దానిపైన న్యాయ విచారణ జరగాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్న తరుణంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు చేరుకోవడంతో కాస్త గందరగోళ వాతావరణం, చెప్పులతో ఇరువురు దాడి చేసుకోవడం జరిగింది. అదే విషయం పైన మనతో పాటు మాట్లాడడానికి సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు, బీజేపీ పట్టణ అధ్యక్షులు ధూమాల శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే బ్రదర్. చెప్పండి, ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడానికి గల కారణం ఏంటి? గత ప్రభుత్వ పాలనలో అందరికీ తెలిసిన విషయమే. అప్పటి మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి హయాంలో గ్లోబరీనాలో 29 మంది మైనర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్నదంతా మర్చిపోయినామా? అంత పెద్ద కుంభకోణాన్ని ఇప్పుడు మేము బయటకు తీయడంలో తప్పుందా? ఒకటే, ఈ బీఆర్ఎస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. బండి సంజయ్ అన్న వెన్నంటే మేము ఉంటాం, వారి నాయకత్వం వెంటనే మేమందరం ఉంటాం. ఖబర్దార్ సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు ఒక్క అడుగు మీరు ముందుకెత్తే 100 అడుగులు మేము మాత్రం తరిమి కొట్టే పరిస్థితి ఈ రోజు చూసిరు కదా. ఒకటే మేము చెప్పేది, భారతీయ జనతా పార్టీ రాష్ట్రం కాదండి, దేశంలోనే స్ట్రాంగెస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. అది మర్చిపోతుర్రు. పిరికేడంత మంది లేరు మీరు. మీ తాటాకు చప్పుడులకు మేము భయపడే స్థాయి కాదు. ఖబర్దార్ బీఆర్ఎస్ గుండాలందరికీ ఇది హెచ్చరికనే. ఇంకొకసారి ఇటువంటి పనులు చేస్తే మాత్రం తరిమి కొట్టడం గ్యారంటీ. ఒకటి చెప్పండి, అవకతవకలు ఒకవేళ జరిగినట్టయితే ప్రభుత్వం కూడా మారింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, న్యాయ విచారణ జరిపించడానికి వాళ్ళకి సంకోచం ఎందుకంటారు? మేము అదే డిమాండ్ చేస్తున్నాం కదా. అప్పుడు జరిగిన సంఘటనను ఇప్పుడు ఆ గ్లోబరీనా సంస్థపై విచారణ చేపట్టాలనేదే మా డిమాండ్. అదే చేస్తున్నాం మేము. ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. వారి హయాంలో ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎంతమంది ఎన్ని రకాల క్రిమినల్ కేసులైనవి, అవన్నీ మర్చిపోయిరా? మేము మాత్రం ప్రతిదీ క్షుణ్ణంగా ప్రతి దాన్ని బయటికి తీసి ఇక మీద బీఆర్ఎస్ ఎంబడబడడం గ్యారంటీ. గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టయితే చాలా సార్లు ముందస్తు అరెస్టులు కావచ్చు, కార్యకర్తలను నిర్బంధించడం కావచ్చు జరిగింది. సో ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ చేంజ్ అయింది, ఏమన్నా మార్పులు వచ్చినాయి అంటారా? ఏ గవర్నమెంట్ అయినా సరే భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ భయపడుతూనే ఉన్నారు. మమ్మల్ని కూడా ఈరోజు ఉదయం ప్రీవియస్ అరెస్టులు చేసిర్రు. అయినా ఒక్కటే మేము చెప్పేది, మాది జాతీయ పార్టీ. పిరిగడంత మందిని లేమండి మేము. మమ్మల్ని ఆపడం ఏమో అరిచేతికు సూర్యునికి అడ్డం పెట్టి ఆపడం అన్నట్టు అవుతుంది. మమ్మల్ని ఆపడం ఏ పార్టీ తరం కాదు. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా కేటీఆర్ గారు ఉన్నారు, అందుబాటులో ఉంటున్నారా? అది సాధారణంగా ఏ గల్లీకి ఏ పౌరుని అడిగినా చెప్తారు. వారు అంబేద్కర్ సాక్షిగా వారానికి 2 రోజులు ఇక్కడ ఉంటా అంటుంది, కానీ వారానికి 2 రోజులు కాదు, నెలకు 2 రోజులు కూడా వచ్చింది లేదు. ఏమున్న వాళ్ళ కార్యకర్తల పెళ్లి పేరు అంటే వాళ్ళకి వస్తాడు. ఆయన ఇక్కడ సంపాదించి పెట్టిన దాచిపెట్టిపోయిన కమిషన్ల కోసం మాత్రమే వస్తాడు తప్ప ప్రజల కష్టాలు కానీ ప్రజల సమస్యల మీద ఏ రోజు అందుబాటులో ఉన్నది లేదు. అదంతా జనాలకు, సిరిసిల్ల ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక్కటి చెప్పండి, బండి సంజయ్ గారు తనయుడు బండి సాయి భగీరథ్ ఇష్యూ ఏదైతే ఉందో గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉంది. ఇందులో బీఆర్ఎస్ కాస్త ఉత్సాహం చూపించినట్టుంది. ఎందుకంటే బండి సంజయ్ గారు ఫోటో వాడడం, సాయి భగీరథ్ ఫోటో వాడడం నేరం నిరూపణ కాకముందే ఈ మెట్రోలో ప్రచారం చేయడం కావచ్చు, పోస్టర్లు అంటియడం కావచ్చు, ఫోటోలు వాడుకోవడం కావచ్చు, ఫోటోలు కాలబెట్టడం కావచ్చు, దీన్ని ఎలా చూస్తారు? మీరే అన్నారు న్యాయస్థానం పరిధిలో ఉన్నదని. న్యాయస్థానం పరిధిలో ఉన్నదాన్ని ఈ రకంగా వాడడం తప్పని చెప్పేసి న్యాయస్థానమే తీర్పు ఇచ్చింది. ఉన్నవన్నీ తీసేసేయమన్నారు. ఇక మీద మా సంజయ్ అన్న గారి ఫోటో వాడద్దు, వారి పేరును కూడా వాడద్దని న్యాయస్థానం దిక్కచ్చిగా చెప్పేసిందిగా. మేము కూడా ఒకటే చెప్తున్నాం, వారిని అప్పగించడం కూడా జరిగింది, విచారణ జరుగుతుంది. తీర్పు అనేది తర్వాతనే కదా దోష నిర్దోష అనేది తెలిసేది. మీరు తీర్పు రాకముందే, విచారణ జరగకముందే మీరు దోషాన్ని నిర్ధారిస్తున్నారు. అది మీద మేము ఒక్కటే చెప్తున్నాం, బండి సంజయ్ అన్నకి ఎలాంటి సంబంధం లేదు. వారు న్యాయ విచారణ సాధారణంగా జరగాలనే ఉద్దేశంతోనే వారిని అప్పగించడం కూడా జరిగింది. ఇంకేముందంటే న్యాయస్థానం వీరి పేరు తీయద్దు, వీరి పేరుని ఎక్కడ కూడా ఫోటో వాడద్దని చెప్పి తీర్పిచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలు లేవా? ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటి వరకు 40% కూడా ధాన్యం కొనుగోలు లేదని హైకోర్టు సెంటర్ల వద్ద 30 రోజుల నుంచి 40 రోజుల వరకు రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్ర ఈ బీఆర్ఎస్ పోషిస్తుందంటారా? మీకు అర్థమవుతుంది కదా, రాష్ట్రంలో 1,00,000 సమస్యలు ఉన్నాయి ప్రజలకు సంబంధించింది. వారికి అవన్నీ ఏమీ కనబడతలేదు. మా బండి సంజయ్ అన్న ఒక్కడే కనబడతాడు. ఎందుకంటే వాళ్ళకు మా బండి సంజయ్ అన్న అంటే
అందుకోసమే సంజయ్ నెంబర్ పడతారు తప్ప వాళ్ళు ప్రజల సమస్యల కోసం కొట్లాడే పార్టీ కాదు. వాళ్ళకి ఆ స్థాయి లేదు. ఇప్పటికి గమనించారు, ఏ కళ్ళాల కాడైనా ఎక్కడైనా మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ మధ్య ప్రతి మండలంలో కానీ కనబడుతున్నారు. వాళ్ళ సమస్యల మీద కొట్లాడుతున్నారు. మొన్న ఎల్లరెడ్డిపేటలో కూడా కొట్లాడారు. అంతేనండి, వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టవు. ప్రజా సమస్యల మీద ఎప్పుడు నిలదీయరు. వారికి కావాల్సింది వాళ్ళ ఉనికి కాపాడుకోవడం అంతే. రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ, మొన్ననే మోడీ గారు వచ్చిపోయారు కదా, ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని తెలిసి వాళ్ళ భయంతో చేస్తున్న పని తప్ప ఇందులో వేరే ఏమీ లేదు. ఈ రోజు దాడి సంఘటన అంటే ఇరువురు చేసుకున్న దాడి సంఘటన పైన బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు, సిరిసిల్ల ప్రజలకు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటే మేము చెప్పేది, న్యాయ అన్యాయాలు అనేది ప్రజలకు తెలుసు. మీరు ప్రజా సమస్యల మీద కొట్లాడండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. పనికి మాలిన సమస్యల మీద మీరు ధర్నా చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకుంటామా? ఏం గాజులు పెట్టుకొని లేం కదా. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులు, ఇంకొకసారి ఇటువంటి పనికి మాలిన పనులు చేస్తే మాత్రం ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకోవడం గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ.